నిధుల కొరత కారణంగా, సిబ్బంది కొరత కారణంగా రాష్ట్రంలో ఉన్నత విద్య నిర్వీర్యమైంది, పడకేసింది, ఉత్సవ విగ్రహంలా తయారైంది. రాష్ట్రంలో 17 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందులో 9 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు లేరు. ఈ 17 విశ్వవిద్యాలయాల్లో 3480 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందులో 474 ప్రొఫెసర్ పోస్టులు, 859 అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు, 2147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇన్ని ఖాళీగా ఉన్నాయి. కడప జిల్లాలో ఉన్నటువంటి ఒక్క యోగి వేమన యూనివర్సిటీలోనే 36 ప్రొఫెసర్ పోస్టులు, 42 అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు, 82 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2008 నుంచి యూనివర్సిటీలో నియామకాలు లేవు. పర్యవసానంగా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి. అధ్యాపకులు లేని కారణంగా యూజీసీ నుండి, రూసా నుండి యూనివర్సిటీలకు నిధులు రావడం లేదు. నిధులు లేని కారణంగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని, కాంట్రాక్ట్ సిబ్బందిని తక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటున్నారు. పర్యవసానంగా విద్యా ప్రమాణాలు పూర్తిగా క్షీణించాయి. ఇక రెండవ అంశం బకాయిలు. ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీల కింద 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీని కారణంగా కాలేజీ యాజమాన్యాలు కళాశాలలు నిర్వహించలేకపోతున్నాయి, సిబ్బందికి జీతాలు లేకుండా పోతున్నారు, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారు, విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కట్టమని. విద్యార్థులు కట్టకుంటే వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఆ సర్టిఫికెట్ అందకుంటే విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేరు, ఉద్యోగాలకు పోలేరు. కాబట్టి కాలేజీ యాజమాన్యము సఫర్ అవుతుంది, విద్యార్థులు సఫర్ అయిపోతున్నారు. మూడవ అంశం జీవో 77. పేద విద్యార్థులు కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు కూడా ఉచితంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ స్థాయి ఉన్నత విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎయిడెడ్ ప్రైవేట్ పీజీ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. దానివలన కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించగలిగారు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2020 డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ నాడు జీవో 77 రిలీజ్ చేశాడు. ఆ జీవో 77 ప్రకారంగా ఈ యొక్క ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో, పీజీ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన అంటే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలు వర్తించవని ఆ జీవో సారాంశం. దీనివలన కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు. ఇక నాలుగవ అంశం డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్. ఈ సంవత్సరం ఇంతవరకు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్సే ప్రారంభం కాలే. ఇంటర్మీడియట్ అయిపోయి 4 నెలలు అయింది. విద్యా సంవత్సరం ప్రారంభమై 2 నెలలు అయింది. తెలంగాణ, పొరుగు రాష్ట్రాల్లో నెల కిందటే అడ్మిషన్స్ అయిపోయినాయి. కానీ ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు 5. 1, యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్నటువంటి 3480 అధ్యాపకుల పోస్టులు, వాటిని భర్తీ చేయాలి. 2, 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. 3, ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్, మెస్ ఛార్జీల కింద 6,400 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. 4, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు పీజీ కళాశాలల్లో
ఈ యొక్క విద్యా దీవెన వసతి దీవెన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించదని ఇచ్చినటువంటి జీవో 77ను రద్దు చేయాలి. 5 వెంటనే రాష్ట్రంలో డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్స్ ప్రారంభించాలి.